ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామంలోని మాణిక్యాంబ రైస్ ఇండస్ట్రీస్ వద్ద మంగళవారం ఉదయం స్థానికులు ఆందోళన చేపట్టారు. నివాస గృహాలకు ఆనుకుని ఉన్న ఈ మిల్లు నుండి రాత్రి వేళలో వస్తున్న శబ్దాలు, విచ్చలవిడిగా వెలువడుతున్న తెల్లటి దుమ్ముతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ ఇల్లు, వస్తువులు, తిండి పదార్థాలన్నీ దుమ్ముతో నిండిపోతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. కాలుష్య కోరల్లో జనావాసాల మధ్య ఇలాంటి ప్రమాదకరమైన మిల్లులు నడపడం ఏంటని వారు యజమాన్యాన్ని నిలదీస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. పక్కలో గాలి మొత్తం అంతా వచ్చి మా ఇళ్ల మీద పడుతుంటే ఎల్లకాలం మాకు ఇదే బతికేనా చెప్పండి. మీరు మీ సౌకర్యాలు మీరు చూసుకుంటే మా సౌకర్యాలు ఎవరు చూస్తారు చెప్పండి. మీరా ఎన్ని రోజులా మేమా ఈ విధంగా అల్లాడేది చెప్పండి. ఎన్ని రోజులు మేము అల్లాడాలా? ఈ ఓకబడి పిల్లకాయలకు బాగా లేకుండా జబ్బులు వచ్చి మేము కూర్చో ఉంటే మీరు ఆ రోజు ఏమంటే పడదో మేము ఇన్ని లక్షలు పెట్టాము ఇంత చేసాము అని మీరు చెప్పారు. ఇప్పుడా మళ్ళీ ఇదా ప్రకారం ఓకబడిపోతా ఉంది. ఏం చేయాలి మేము చెప్పండి. మీరు మిల్లు కాడికొస్తే నవ్వులు ఎగతాళ్ళు ఏడిల్లో ఏం చేయాలి మేము? ఎల్లకాలం ఇదే బతుకు బాగా. ఈ మిల్లు అక్కడ కట్టి మేము 3 సంవత్సరాల నుంచి ఆపడి మళ్ళీ మీరు వచ్చి కట్టే మమ్మల్ని గందరగోళం చేసేస్తే మేము ఏం చేయాలా? ఎక్కడ బతకాలా? ఏది మాకు ఆదరవా చెప్పండి. మీరు మేము ఎక్కడికి బాలేవు. మీరు మిల్లు ఆపుతారా లేకపోతే ఏం చేయమంటారు? అది ఈ ఓక రాని కూడా మీరు చేసే పని అయితే మిల్లు ఆడుతుంది, లేదంటే ఆగేదానికి లేదు. అదే ఊహ పడతా ఉండింది. మేము ఆడవాళ్ళు మగవాళ్ళం వచ్చి ఆపిచ్చేసాము. మీరు రాదులేమ్మని చెప్పారు. అట్టే వస్తూ ఉండి మళ్ళీ వచ్చాము. 3 దఫాలు వచ్చాము. 3 దఫాలు వచ్చిన తర్వాత మిషన్ ఆపిచ్చేసాము. ఇక నెయ్యిలా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏంటంటే మాకు మేము బాగు చేసుకున్నామా మీకు ఊహ రాదని చెప్పారు. ఇప్పుడు మాకు పడతానే ఉంది. మేము ఎక్కడికి పోవాలా? మాకు పోయే వసతి కూడా మాకు లేదు. మేము వాళ్ళని ఏం చేయమంటారు చెప్పండి. ముద్ర పడిపోతా ఉంది. మా కళ్ళల్లో పడుతుంది. మేము నీళ్ళు తాగుతుంది, నీళ్ళల్లో పడతా ఉంది. మా పక్కన అవకాశం లేదు మేము పోయేదానికి. కొంతమంది కూడా వెళ్ళిపోయారు. 2 దఫాలు మేము హాస్పిటల్కి పోయి కూడా తీర్చుకోవడం కావాలంటే రిపోర్ట్లు కూడా తెస్తాం మేము. ఒళ్ళు కూడా జల వస్తుంది. పిల్లకాయలు ఇంట్లో మిట్టకు రాలేకుంటారు. మేము ఎక్కడికి పోవాలి చెప్పండి. ఎన్నిసార్లు వచ్చాము మిస్టకాలు? మేము ఆడవాళ్ళు మగవాళ్ళమి. మాకు మగవాళ్ళు కూడా ఎక్కువ లేరు. వీళ్ళు దెబ్బకి కొంతమంది వెళ్ళిపోయారు. వసతి ఉండేవాళ్ళు వెళ్ళారు. వసతి లేని వాళ్ళు ఉండాలి ఇక్కడే పడి. మేము ఏం చేయాలా? మాకు ఎవరో సహాయం చేయండి ఆయన. మాకు ఈ మిల్లు ఇక్కడ ఆపిస్తారా? లేదనుకుంటే మాకు ఏదో ఒకటి సహాయం చేయండి. మేమేం చేయలేము దాన్ని. ఇక్కడ దుమ్ము రాకుండా చేస్తామని చెప్పారు. దుమ్ము వస్తానే ఉంది. తెల్ల ఒక పడుతుంది, తెల్ల ఒక పడతా ఉంది. ఒక్కరొక్కరు మీరు బాగా లేదు. అది చూడండి. Please subscribe SS News AP.